ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఒక భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, స్త్రీ పురుష వశీకరణలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా వశీకరణ ప్రయోగం అనేది ఉంది. ఆ వశీకరణ ప్రయోగం అనేది మంచికి వాడితే మంచి పూజ అవుతుంది, చెడుకు వాడితే క్షుద్ర పూజ అవుతుంది. వశీకరణం అనగా ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోవటం. భార్యాభర్తలకు గొడవలు ఉన్నప్పుడు వశీకరణ ప్రయోగం కానీ, వశీకరణకు సంబంధించినటువంటి తంత్ర ప్రయోగాలు, క్రతువులు, హోమాలు నిర్వహించుకోవటంలో తప్పులేదు. తనకు సంబంధం లేని వ్యక్తికి వశీకరణ ప్రయోగాలు చేయడం ద్వారా అది క్షుద్రం కింద వస్తుంది, క్షుద్ర పూజ అవుతుంది. కాబట్టి స్త్రీ పురుష వశీకరణలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని రకాల వశీకరణ మంత్రాల్లో వారి పేరుని చేర్చి జపించడం ద్వారా ఆ వశీకరణ మంత్రం అనేది పనిచేస్తుంది. ఖచ్చితంగా వశీకరణ మంత్ర ప్రయోగాలకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అది దీక్ష తీసుకున్నటువంటి గురువు అతని యొక్క సంకల్పం మీద వచ్చే రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తలకు సమస్యలు ఉన్నప్పుడు వశీకరణ మంత్ర ప్రయోగం అనేది ఖచ్చితంగా నిర్వహించుకోవచ్చు కూడా, ఇబ్బంది లేదు. అతని సంబంధం లేనిటువంటి వ్యక్తులని వశీకరణ ప్రయోగం ద్వారా ఆకర్షిస్తే దానికి ఆ రోజు పని జరగచ్చు, కానీ దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా అతను పొందుతాడు. ఒక శక్తిని, ఒక ప్రయోగాన్ని తప్పుగా వాడటం ద్వారా ఆ సమయంలో మంచి జరుగుతుంది, కానీ తర్వాత సమయాల్లో దాని తాలూకు కర్మ అనేది ఆ వ్యక్తి అనుభవించాల్సి ఉంటుంది. ఏ ప్రయోగాన్నైనా కానీ, ఏ మంత్రాన్నైనా కానీ మంచికి వాడటం ద్వారా ఆ వ్యక్తి ఉత్తమ స్థితులకి, ఉత్తమ గతులు అనేది పొందుతాడు, మంచి ఫలితాలు పొందుతాడు. అమ్మవారి మంత్రాన్ని కానీ, అమ్మవారి ప్రయోగాలు, షట్కర్మలలో ఉన్నటువంటి ప్రయోగాలను కానీ తప్పుగా వాడటం ద్వారా ఆ వ్యక్తి దుష్ఫలితాలు అనేది చాలా తొందరగా పొందడం కూడా జరుగుతుంది. కాబట్టి మంత్రాన్ని, ప్రయోగాలను కూడా ఎప్పుడు మంచికే వాడండి. అమ్మవారు దశమహావిద్యల్లో ఇచ్చినటువంటి షట్కర్మలలో ఒకటి వశీకరణ ప్రయోగం అంటే అది ఎప్పుడు మంచికే వాడాలి. అమ్మవారు కొన్ని రక్షణ విద్యలను కూడా మానవాళికి ప్రసాదించింది. వీటిని ఎప్పుడు సత్కర్మలకు మాత్రమే వాడాలని గురువులు సూచిస్తూ ఉంటారు. స్వస్తి.